గతంలో లావు శ్రీకృష్ణదేవరాయ గారి ద్వారా నంబూరు శంకర్రావు గారు పార్టీలో చేరాలనుకున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా చాలా ప్రయత్నించారు. అది ఎవరి ద్వారానూ విఫలమైంది. మళ్ళా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఖచ్చితంగా తీసుకొని రావాలి నంబూరు శంకర్రావు గారికి అన్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒప్పుకుంటారా? అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని నేను అనుకుంటున్నాను. గతంలో ప్రయత్నం చేసిన మాట వాస్తవం అండి. ఇప్పుడైతే ఆ ప్రయత్నాలు కూడా ఉండయని నేను అనుకోవట్లేదు. దానికి మా ఎంపీ గారు కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. అవునా? అవునండి, ఎంపీ గారు కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అంటే నంబూరు శంకర్రావు గారు వస్తే ఇంకా మనకు ప్లస్ అవుతుంది. అవతల పార్టీలో కాస్త వీక్. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన ఆ రోజు అనుకొని ఉండొచ్చు మేబీ. బట్ ఇవాళ మాత్రం అభిప్రాయం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకటన్నా నిజం చెప్పాలి మీరు ఇప్పటివరకు. ఒక్క నిజం ఇప్పటివరకు మాట్లాడే ప్రజలు చూసుకుంటారు. ఒక్క నిజం. భాష్యం ప్రవీణ్ గారు భాష్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీసెస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కూడా బాగా రాణించారు. మంచి వ్యక్తి. ఎమ్మెల్యే అయితే బాగుంటుంది సర్వీస్ చేయాలి అందరూ అనుకున్నారు. వచ్చాక అంటే మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే ప్రచారం అవుతుంది కదా. అంటే ఈ 18 నెలల్లోనే మంచి చెడు రెండు కూడా ఇలా 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 ఆడతాను అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఏంటి పరిస్థితి? ఈ 18 నెలల కాలం అయిపోయింది మీది. ఈ 18 నెలల్లో ఇది మంచి చెడు ఇట్లా ఇట్లా పెరుగుతూ వస్తున్నాయి. ప్రచారం చేసే వ్యక్తులు ఎక్కువయ్యారండి అంతే. ఎందుకు ఆ ప్రచారానికి ఎందుకు మీరు అవకాశం ఇస్తున్నారు? నేను అవకాశం ఇస్తున్నాను. ఎక్కడైనా మంచి ఉన్నప్పుడు చెడు మాట్లాడుకోవటం సహజం. అదేంటి సమాజ సహజం అది. ఇప్పుడు ఏ వ్యక్తి గురించి 100% పాజిటివ్ మాట్లాడుకోరు. దేవుడి గురించి కూడా పాజిటివ్ మాట్లాడుకోరు. చూసే కోణం అట్లా ఉంటుంది. అది మనుషులు చూసే కోణం అట్లా ఉంటుందండి. ఇప్పుడు అంతే. నేను ఎక్కడ తప్పు చేయలేదంటే తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి తెలియని వ్యక్తులు తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. అట్లా నా గురించి నాతో పాటు పెరిగిన వాళ్ళు కానీ నాతో పాటు నేను గ్రామంలో పెరిగిన వాతావరణం కానీ నా గురించి ఎవరిని కనుక్కున్నా తెలిసిద్దండి మీకు. నేను ఏ రోజు కూడా ఎవరికి మంచి చేయకపోతే చెప్పాను, చెడు మాత్రం నేను చేయనండి. ఇంత మంచి వ్యక్తి కదా మీరు. అభివృద్ధి తప్పితే వేరేది ఆకాంక్షించారు. 100 రోజుల్లో 100 గ్రామాలు డైలీ ఎవరు ఎమ్మెల్యేని పెట్టి డెవలప్ చేయాలని చూస్తున్నారు కదా. మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఏమన్నా మంత్రి వేస్తున్నారా? నాకు అంత ఆలోచన లేదండి. చెప్పాలి మీరు లోకేష్ గారికి చాలా దగ్గర తెలిసింది అందరికీ కూడా. ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు మీకు అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. మాకు అంత ఆశ ఏం లేదండి. దేవుడి దయ వల్ల మా నాయకుడు ఏదైనా అవకాశం కల్పిస్తే మేము సంతోషంగా భావిస్తాం. అంతే తప్పితే మాకు అంత ఆశలు అయితే లేవండి. అదే దేవుడి దయ వల్లనే ఈ ఉగాదికి రానున్న ఉగాదికి లోకేష్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారనేసి చిన్న చిన్న వార్తలు బయటకు వస్తున్నాయి. మీరేమంటారు దానికి? దాని గురించి అయితే నేను ఎప్పుడు వినలేదండి. అది కరెక్ట్ కూడా కాదనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పార్టీని ప్రభుత్వాన్ని నడుపున్న సందర్భం. ఇంకొక 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనేది మా అందరి కోరిక. పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది కూడా అదే కోరిక. ఇప్పుడు ఇంకా 15 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా హెల్దీగా ఆయన 15 ఏళ్ళు పార్టీని ప్రభుత్వాన్ని పాలిస్తేనే మన రాష్ట్రం గాడిన పడి బాగుపడే పరిస్థితులు ఉన్నాయని మా అందరి అభిప్రాయం. 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థిగా వస్తారు. అవునండి, డెఫినెట్గా. కాదు లేదండి, లోకేష్ గారు లేదండి, చంద్రబాబు గారు లేదు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అది సాయిబాబా భక్తుడు అంటే కదా మీరు. అవును సార్. ఎందుకు అంత అంటే మామూలుగా కలియుగదేవి 7 కొండల స్వామిని ఎక్కువగా నమ్ముతారు. అవునవును, సాయిబాబాని ఆరాధిస్తారంట. నేను కూడా కట్టించారంట. నేను 7 కొండల స్వామిని సాయిబాబాని ప్యారలల్గా ఇద్దరిని పూజిస్తూ ఉంటానండి. కొంత సెంటిమెంటల్ అవన్నీ సెంటిమెంటల్గా వెళ్ళే విషయాలు సార్. పెద్దపరిమిలో ఆలయమే కట్టించేశారు. ఆలయం కట్టించాము సార్. ఓకే, అంత హ్యాపీయా? అరే బాబా దయ వల్ల మేము బాగున్నాము అనేది నా అభిప్రాయం. బాబా గుడి శంకుస్థాపన చేసిన తర్వాత అంతకుముందు ఒక లెవెల్ నాది, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి నేను రాగలిగానండి. అది దేవుడు అంత దయవేచ్ఛ అనుకుంటున్నా. అంతే అంతే. ఎంతమంది పిల్లలండి మీకు? 2 అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలు. ఓకే. 2029లో ఖచ్చితంగా పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ బరిలో ఉంటారా? డెఫినెట్గా నేనే ఉంటాను సార్, దాంట్లో నో డౌట్. నేను 3 సార్లు ఎలక్షన్ చేయడానికి సిద్ధపడి నేను రాజకీయానికి వచ్చాను. 3 సార్లు కూడా పెదకూరపాడులోనే పోటీ చేస్తాను. 3 సార్లు కూడా గెలుస్తాను. అంతే. డెఫినెట్గా. లాస్ట్లో ఒకటే ప్రమాణం చేయండి.
ఈ ఇంటర్వ్యూలో ఇప్పటివరకు నేను మాట్లాడేదన్నీ కూడా నా అంతరాత్మ సాక్షిగా అన్ని నిజాలే మాట్లాడాను, ఎలాంటి అబద్ధాలు లేవని చెప్పండి. దేవుడు సాక్షిగా ఈ ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన అన్ని నిజాలే అని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మరి మీరు మాట్లాడే అన్ని నిజాలా కాదా అన్నది ఓకేనా మా వీక్షకులు చూస్తారు, కింద కామెంట్స్లో చెప్తారు. అంతవరకు సెలవు తీసుకుంటాం. మళ్ళీ ఒకసారి మీ వద్దకు వస్తాను. వాళ్ళ కామెంట్స్ చూసిన తర్వాత మళ్ళీ మీ వద్దకు ఇంకోసారి వచ్చి ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.